గుడ్డివాడైనా గట్టివాడు అన్న మాటని అక్షరాల నిజం చేసిన ఆ 5 అడుగుల సామాన్యుడు గాంధీ నెహ్రూల శిష్యరికంలో రాటుతేలి అసామాన్యుడిగా మారి ప్రధాని పీఠం అధిరోహించారు. ఆయన ప్రధానిగా ఉన్నది 18 నెలలే అయినా జై జవాన్ జై కిసాన్ నినాదంతో సైనికులకు అన్నదాతలలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఆయనే మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి శ్రీవాస్తవ 1904 అక్టోబర్ 2న యూపీ వారణాసి సమీపంలో మొఘల్ సరాయ్లో జన్మించారు. చిన్నతనంలో కాళ్లకు చెప్పులు లేకుండా మైళ్ల దూరం నడిచి బడికి వెళ్లేవారు. ఆయన రైల్వే మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ప్రమాదం జరిగిందని నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన నిజాయితీ లాల్ బహదూర్ శాస్త్రి. గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం ద్వారా స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. ముజఫర్పూర్ లో దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్నప్పుడే తన పేరులోని శ్రీవాస్తవ అనే కులం పేరు, ఉత్పన్న అనే ఇంటి పేరు తొలగించుకున్నారు. ముఖ్యంగా గాంధీ ప్రభావంతో 1920లో భారత స్వాతంత్ర ఉద్యమంలో చేరారు. లాల్ లజపత్ రాయ్ స్థాపించిన సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1947 తర్వాత నెహ్రూ మంత్రివర్గంలో చేరారు. మొదట రైల్వే మంత్రి, ఆపై హోం మంత్రిగా పనిచేశారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చి ప్రజల్లో జాతీయ భావాన్ని రగిలించారు. ఇక నెహ్రూ మరణంతో 9 జూన్ 1964లో శాస్త్రి ప్రధాని పదవి చేపట్టారు. ఆహార కొరతపై మాట్లాడుతూ ప్రజలను స్వచ్ఛందంగా ఒక పూట భోజనం వదులుకోవాలని పిలుపునిచ్చారు. గుజరాత్ లోని ఆనంద్ వద్ద అమూల్ డైరీకి మద్దతు ఇవ్వడం ద్వారా పాల ఉత్పత్తి పెరిగేలా చూశారు. రష్యాలోని తాష్కెంట్ లో 11 జనవరి 1966లో మృతి చెందారు. మరణానంతరం ఆయనకు భారతరత్న అత్యున్నత పురస్కారం లభించింది.